రాజకీయాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అభద్రతా భావంతో బీఆర్ఎస్ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేసే ముందస్తు ఎన్నికలు వెళ్లి గెలిచారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్లో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న భాగం. ఓవరాల్ ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా అది రాజకీయాల కొరకు అంటే ఏదో నక్సలైట్లను పట్టుకుంటుంది కాదు, టెర్రరిస్టులను పట్టుకుంటుంది కాదు, రాజకీయానికి చట్ట విరుద్ధంగా వాడింది. ఎందుకంటే వీళ్లకు అభద్రతా భావం చాలుండే అన్న చూస్తే ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు 2 నెలలనే వాళ్ళ పబ్లిక్ వాళ్ళకు వ్యతిరేకమైంది. ఉద్యమకారులు అప్పుడు ఉంటుంది. అయితే ఈ అభద్రతా భావము ఇన్సెక్యూరిటీ ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ చేయాలి. మేము ఓడిపోతున్నాం అంటున్నారు. అండ్ వాస్తవంగానే అప్పుడు 2018లోనే ఓడిపోతుంటుంది. వాళ్ళు ముందస్తు ఎలక్షన్ పెట్టిండ్రు. ఇవన్నీ ఇంటే ఇని ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ 100% ఓడిపోతున్నారు.